ఇంతమంది కులాలు సపోర్ట్ చేసి కావాలని ఇతర కులాలు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి అంత గ్రేట్ మెజారిటీ ఇస్తే, అంతమంది వచ్చి ప్రచారం చేస్తే, అంతమంది హీరోలు వచ్చి ప్రచారం చేస్తే, జూనియర్ ఆర్టిస్టులు వచ్చి ప్రచారం చేస్తే, ఇవాళ అదే రామ్ చరణ్ కాడి నుంచి అందరూ వస్తే నువ్వెందుకు రాలేదయ్యా? నువ్వెందుకు రాలా? వచ్చానా పాయింట్కి? పవన్ కళ్యాణ్ అనేవాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దేవుడు అయ్యాడయ్యా. ఈ దేవుడు నువ్వు దండం పెట్టుకోపోయి ఊరికన్నా వచ్చి కనపడాలిగా. గుళ్ళోకి వచ్చి గంటన్న కొట్టి కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలిగా. లేదు, నువ్వు వచ్చి ఇక్కడే స్టార్ట్ అంగా నమస్కారం, లేకపోతే పవనిజం అనేటటువంటి లేదు లేదు లేదండి, అతను ఏం అనలేదండి. అది జాతి కోసం మాట్లాడిన ఉత్తమమైన పదం. లేదు లేదండి, ఏమి కాదండి, ఏమీ కాదు. అదే ఇంకా మధ్యలో మీడియా వాళ్ళు కూడా అల్లూరు రామలింగయ్య లేదే వీడు అసలు హీరో అయ్యేవాడు కాదు. ఏమంటే ఊరుమ్మడి బతుకులు ఉన్నప్పుడు ఎందుకు అంత చిన్న పాత్ర చేసావు? మన ఊరు పాండవుల సినిమాకి ఎందుకు అంత చిన్న పాత్ర చేసావు చిరంజీవి? అంచెలంచెలుగా ఏ విధంగా వచ్చావు? ఈయనకు ఉపయోగపడ్డది సుధాకరు, ప్రసాద్ బాబు, నరసింహారావు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంతమంది అత్యంత ముఖ్య స్నేహితులు ఉన్నారు. రూమ్ రెంట్ కూడా కట్టుకోలేక, రూములో తినడానికి లేక ఉండి టాలెంట్తో పైకి వచ్చినోడే చిరంజీవి. అల్లూరు రామలింగయ్యకి మళ్ళీ కాదు. అల్లూరు రామలింగయ్య ఫ్యామిలీ, అల్లూరు రామలింగయ్య అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇదే కమ్మరుగు తొత్తులుగా బతికారు. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఈయన ఇంత ఎదిగిన తర్వాత గౌరవనీయులైన వంగవీటి మోహన్ రంగా గారు ఇదే చిరంజీవిని పెట్టి సినిమా తీద్దామని వెళితే పొరపాటున ఆ సినిమాలో నటించొద్దు, ఎవడో ఒకటి నీ ముఖం మీద బ్లేడ్ పెట్టి కూస్తే నీ గ్లామర్ పోద్ది, వాళ్ళు రౌడీలు విజయవాడలో అని మాట్లాడిన చరిత్ర ఇదే అల్లూరు రామలింగయ్యది. ఈయన కూడా సరే నటించపోయావు, భానుచంద్ర అని మన బందరాతనే దొరికాడు, అతనితో సినిమా తీస్తున్నాను, నువ్వు ఈ విధంగా వచ్చి క్లాప్ కొట్టేళ్ళమంటే క్లాప్ కొడతానికి కూడా రాని చరిత్ర ఇదే చిరంజీవి గారిది. అయితే ఇదే సినిమాని గౌరవనీయులైన ప్రభాకర్ రెడ్డి గారు, మాదాల రంగారావు గారు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ధవళ సత్యం గారు, దాసర గారు, శ్రీహర్ లాంటి వాళ్ళు అనేక మంది ఈ సినిమాకి అండగా ఉండి సినిమా తీయడం జరిగింది. అయ్యా వాళ్ళు లేనిదే ఈయన లేనని అంటాం తప్పండి. అది తప్పది. ఒక అశ్విని దత్ ఏంటి, ఓ కోడరామకృష్ణ ఏంటి, ఓ కోదండరామరెడ్డి ఏంటి, ఇట్లా చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఆ విషయంలోకి వెళ్తున్నాం. అది చిన్న విషయం అండి. ఇవాళ రేపు వాళ్ళందరూ కలిసిపోతారు. అభిమానులు కూడా అతన్ని డివైడ్ చేసి చూడాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక మహాశక్తి, ఉన్నత శిఖరం.